హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ డిఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి అయితే కిచెన్ టిప్స్ 14 ఉన్నాయండి. ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మనము ఎటువంటి డై లేకుండానే ఈ ఒక్క గింజలు ఉంటే చాలండి. ఈ గింజతో మనము తెల్ల జుట్టుని నల్లగా ఎలా మార్చుకోవచ్చో చూపించబోతున్నాను. చూసేయండి, వీడియోని అయితే స్కిప్ చేయకండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. చలో వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి బెండకాయలండి. ఇలా ముందు నుంచి కట్ చేయడం కంటే వెనక నుంచి కట్ చేస్తే మనకి సన్నగా తరగడానికి వస్తుంది అన్నట్టు. అంటే మనము ఎప్పుడైనా సరే పైన లావుగున్న భాగం నుంచే కట్ చేస్తూ ఉంటాం కదా, అలా కట్ చేసినప్పుడు ఏంటంటే మనకి కొంచెం మందంగానే కట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా వెనక నుంచి కట్ చేసి చూడండి, చాలా సన్నగా వస్తాయి. అంటే ఫ్రై చేసేటప్పుడు అయితే మనకి సన్నగా తరిగితేనే కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా బెండకాయలు అయితే. చూడండి, నేనైతే ఇలా కట్ చేస్తున్నాను, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిగడ్డలండి. ఈ ఉల్లిగడ్డలు ఏంటంటే మనకు ఇవి త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా, అంటే దీంట్లో చెమ్మ అనేది ఫామ్ అయిపోయి ఫాస్ట్గా ఇవి పాడైపోవడానికైతే ఆస్కారం ఉంటుంది కదా. అయితే దీన్ని మనము ఎలా స్టోర్ చేసుకోవాలంటే, న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి, న్యూస్ పేపర్ని ఏం చేయండి అంటే చక్కగా ఇలా ఒక బాల్ లాగా అయితే చుట్టేసేయండి. ఇలా బాల్ లాగా చుట్టేసి ఉల్లిపాయలు మనము ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ బాక్స్లో అయితే ఇలా పెట్టేసామనుకోండి, మనకు ఎక్కువ రోజులైతే ఇవి నిల్వ ఉంటాయి. అంటే పాడవవు అన్నట్టు, చక్కగా నిల్వ ఉంటాయి. కాబట్టి కొంచెం వేస్ట్ అయినా కూడా పడేయకుండా ఉంటుంది కదా. అంటే ఎక్కువ పడేస్తూనే ఉంటాము, కాకపోతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. న్యూస్ పేపర్లు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇలా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ అండి. ఈ నెయిల్ పాలిష్ని ఏంటంటే మనము ఎటైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా పెట్టుకుంటూ ఉంటాం కదా. అయితే పెట్టిన తర్వాత ఏంటంటే ఇవి త్వరగా ఆరనప్పుడు ఏంటంటే ఏదైనా మళ్ళీ ఏదైనా ఫింగర్ తగిలి కానీ లేకపోతే ఏదైనా క్లాత్కి అంటుకొని అదంతా పాడైపోతుంది కదా. అయితే ఈసారి ఏం చేయాలంటే ఇలా మనం పెట్టేసిన తర్వాత మీకు ఈజీ టిప్ చెప్తానండి, చాలా బాగా హెల్ప్ అయింది ఇదైతే. ఇలా పెట్టేసుకోండి ఫింగర్స్కి అయితే. టెన్షన్లో ఉన్నప్పుడు, అంటే హడావిడిలో ఉన్నప్పుడు అయితే ఇదైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసేసుకొని ఇందులో అయితే ఐస్ గడ్డనైతే ఇలా వేస్తున్నాను. అయితే వాటర్ అనేది చల్లబడుతుంది అన్నట్టు. ఈ చల్లటి నీళ్ళలో ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం కదా, ఈ ఫింగర్స్ని అందులో కనుక ఒక్క 2 సెకండ్స్ కానీ 3 సెకండ్స్ కానీ ఇలా పెట్టి కనుక మనము ఉంచామనుకోండి, త్వరగా డ్రై అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ మనకు ఏం తగిలినా కూడా అది పాడవ్వకుండా పర్ఫెక్ట్గా ఆరిపోతుంది అన్నట్టు. వితిన్ సెకండ్లోనే డ్రై అయిపోతుంది అన్నట్టు. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, కూల్ వాటర్లో అయితే చాలా చక్కగా ఆరిపోతుంది అన్నట్టు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్త చీపురండి. కొత్త చీపుని తీసుకొచ్చినప్పుడు దీన్ని దులపాలంటే పెద్ద పని. అయితే దీన్ని ఏం చేస్తామంటే మనము దులిపేసిన తర్వాత డస్ట్ అంతా పోయినా కూడా, మనం ఎంత దులిపినా కూడా మళ్ళీ మనం ఇంట్లో ఇల్లు ఊడుస్తుంటే, బండలు ఊడుస్తుంటే ఇంకా పడుతూనే ఉంటుంది. అయితే దీన్ని దులిపేటప్పుడు అయితే చక్కగా ఇలా బట్టల బ్రష్ ఉంటుంది చూడండి, దీంతో మనము ఇలా రుద్దేసామనుకోండి డస్ట్ అనేది మంచిగా రిమూవ్ అయిపోతుంది అన్నట్టు. అంటే మిగలకుండా ఉంటుంది. ఎక్కడైనా మిగిలినా కూడా దానికి కూడా చక్కటి టిప్ అయితే ఉందండి. ఇలా అయితే మనము మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత వస్తుందో అసలు. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బంది అండి, దీన్ని తీయడం అయితే చాలా పెద్ద పనే. కాకపోతే మనం ఇలా బ్రష్తో కనుక రుద్దేస్తే ఏం చక్కగా ఆ డస్ట్ అనేది మొత్తం పోతుంది అన్నట్టు. చూడండి ఎంత వచ్చిందో అసలు, ఇంత డస్ట్ వచ్చింది. మనం మళ్ళీ ఊడ్చేటప్పుడు కూడా కొంచెం రాలుతూనే ఉంటుంది. ఒక 10-15 రోజుల వరకు అయితే దీని పని అయితే ఇంకా పడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇంట్లో అయితే కొబ్బరి నూనె ఉంటుంది కదండి. చూడండి ఇప్పుడు ఊడుస్తుంటే కూడా పడట్లేదు, కాకపోతే అప్పుడప్పుడు కొంచెం గట్టిగా మనం ఇలా దులిపినట్టు చేస్తే పడుతూ ఉంటుంది. అయితే ఇలా కొబ్బరి నూనెని కనుక రుద్దేశారనుకోండి, అదేంటంటే రాలకుండా ఉంటుంది అన్నట్టు, అంటే పట్టేసుకొని ఉంటుంది అన్నట్టు చీపిరికి. చూడండి ఇలా కొంచెం రాలుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు చూడండి ఆయిల్ రుద్దేసిన తర్వాత ఊడుస్తా అంటే ఆ డస్ట్ పడకుండా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పూరీలు చేసేటప్పుడు ఏం చేయండి అంటే, బాగా పొంగుతూ రావాలి పూరీలు అని అంటే
చాలా సింపుల్ టిప్ అండి. మీ దగ్గర అయితే బియ్యపిండి ఉందనుకోండి, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయండి. మీకు పూరీలు అయితే పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి అన్నట్టు. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. గోధుమ పిండిలో 1 స్పూన్ వచ్చేసి బియ్యపిండి యాడ్ చేశాను. తర్వాత పిండి మిశ్రమాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే పూరీలు చేసేటప్పుడు పిండి అనేది బాగా సాఫ్ట్గా ఉండద్దు, కొంచెము గట్టిగానే ఉండాలండి. అలా అయితేనే మనకు పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి. ఒక 10 మినిట్స్ ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పూరీలను అయితే ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తాయో పూరీలు అయితే. అంటే మనకు పొంగి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మెత్తటి పూరీలు చేస్తే ఏంటంటే ఆయిల్ పీల్చుకుంటూ ఉంటుంది కదా, కాకపోతే పూరీలు పొంగాయి అనుకోండి ఆయిల్ అనేది పీల్చుకోదు. చూడండి కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కనుక మనం ఫ్రై చేసామనుకోండి, చూడండి ఇలా మంచిగా పొంగుతూ పూరీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు. బియ్య పిండితోటి మంచిగా పొంగుతాయి అన్నట్టు పూరీలు. ఈసారి మీరు ఎప్పుడైనా సరే పూరీలు చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా పూరీలు పొంగుతూ వస్తాయి. ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు అన్నట్టు. చూడండి ఎంత మంచిగా వచ్చేసాయో. మనకి ఎంతసేపు అయినా సరే ఇవే ఇలానే ఉంటాయి అన్నట్టు. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు సమ్మర్ కదండి, సీజన్ అంతా మ్యాంగోలతోటైతే ఇల్లంతా స్మెల్ వస్తూనే ఉంటుంది. అయితే మ్యాంగోలు అయితే మనం ఎప్పుడైనా సరే కడిగినాకనే తినాలి కదా. చూడండి పైన ఎంత డస్ట్ ఉన్నదో. అయితే నేను ఇందులో వచ్చేసరికి వంట సోడా, అదేవిధంగా లెమన్ రసం అండి, ఒక హాఫ్ చెక్కనైతే నిమ్మకాయని పిండేశాను. దీన్ని ఒక 10 నిమిషాలు అయితే దీన్ని నానబెట్టాలి. నానబెడితే ఏమవుతుందంటే పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది అన్నట్టు. తర్వాతనే కడిగిన తర్వాత మనం పొట్టుతోటి తింటే చాలా మంచిది, ఎందుకంటే పీచు పదార్థాలు అందుతాయి. మామూలుగా లోపలిది ఒకటే తింటే ఏంటంటే మనకు డైజెషన్ సరిగా అవ్వదని అంటారు. పిల్లలకైతే ఇలా అలవాటు చేయడం మంచిది. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత అయితే నేను ఇలా శుభ్రంగా ఇలా కడిగేస్తున్నాను. పైన ఉన్న ఏ డస్ట్ ఉన్నా కూడా, ఎటువంటి కెమికల్స్ ఉన్నా కూడా పోతాయి అన్నట్టు. చూడండి ఇలా కట్ చేస్తున్నాను. అయితే పిల్లలు ఎప్పుడైనా సరే పైన పొట్టు తిననప్పుడైతే ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. మనకు చక్కగా పీసులు పీసులు వచ్చేసాయి. అంటే పొట్టుతో తినకుండా ఇలా లోపల పాటుని తినే పిల్లల కోసం అయితే ఇలా ఈజీగా కట్ చేసి ఇవ్వండి మీరు. పిల్లలు ఏం చక్కగా తినేస్తారు. చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేయాలి. కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసామనుకోండి ఏం చక్కగా వచ్చేస్తాయి కదా ఇలా పీసులు పీసులు. ఇప్పుడు పైనుంచి కొంచెం ఇలా చాకుతోటి కట్ చేసేస్తే పొట్టు లేకుండానే పీసులు పీసులాగా ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా వంట సోడా నిమ్మరసంతో కడిగే తినండి, హెల్త్కి కూడా మంచిది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఇదైతే నల్లగా అయిపోయింది హెయిర్ అయితే. నేను ఎటువంటి డై లేదండి, మనం ఇంట్లో ఉండే గింజలతోటే మనం చక్కగా జుట్టునైతే వెంటనే నల్లగా మార్చుకోవచ్చు. తెల్లని జుట్టు నల్లగా మారిపోతుంది. మీరైతే చూసేయండి. నేను ఒక బౌల్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ మెంతులు ఉంటాయి చూడండి, ఫెనుగ్రీక్ సీడ్స్ని అయితే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఏంటంటే మంచిగా వేయించాలి. ఇది వచ్చేసి ఏంటంటే మెంతులు అనేటివి నల్లగా మారిపోవాలన్నట్టు. చూడండి ఇలా నల్లగా మారిన తర్వాత దీనైతే పక్కన ఉంచేసుకొని మనము చల్లారనివ్వాలి. చూడంండి మెంతుల గింజలు ఎంత నల్లగా మారిపోయాయో. ఈలోపు ఏం చేద్దామంటే అది చల్లారేలోపు ఒక ఉల్లిపాయనైతే తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయని కట్ చేసేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అండి, రూపాయి ఖర్చు లేకుండా మనం రోజు డైలీ మనము కిచెన్ రూమ్లో వాడే ఐటెంలతోటే ఇలా మిక్సీ జార్లు వేసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక బౌల్లో అయితే స్ట్రైనర్ తీసేసుకొని గట్టిగా రసాన్ని కనుక పిండితే ఉల్లిపాయ రసం అయితే వచ్చేస్తుంది అన్నట్టు. చాలా మంచిది. అయితే ఉల్లిపాయ రసం మనము స్కాల్ప్కు పెడితే కూడా హెయిర్ అనేది బాగా పెరుగుతుందని అంటారు కదండి, జుట్టు ఊడకుండా కూడా ఉంటుంది. చాలా మంచి రెమెడీ అన్నట్టు. మీరు డైరెక్ట్ వాడలేని వాళ్ళైతే మళ్ళీ ఏంటంటే వైట్ హెయిర్ వస్తున్నప్పుడు ఇలా కనుక మనము యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే మళ్ళీ తెల్లటి హెయిర్స్ అని రాకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను గుప్పెడు కరివేపాకులను అయితే తీసేసుకొని దీన్ని కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా రావాలి. వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు, ఎటువంటి వాటర్ అనేది ఉండదు. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ రసం ఉంది కదా, ఇందులో అయితే నేను
ఒక 2 టేబుల్ స్పూన్ అంత అయితే కరివేపాకు పేస్ట్ని అయితే వేస్తున్నా. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి పెరుగండి. ఓకే, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మెంతులు ఉన్నాయి కదా, ఈ మెంతుల్ని చల్లరిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనము చక్కగా పౌడర్ అయితే చేసుకోవాలి. గింజలు చూడండి ఎంత నల్లగా మారిపోయి, అసలు ఇవి నిజంగా మెంతుల గింజలేనా అన్నట్టు ఉన్నాయి అన్నట్టు, కానీ చాలా బాగా వర్క్ అయింది చూడండి. ఇప్పుడు నేను ఒక చిన్న జార్ అయితే రోకల్ లాంటివి తీసుకుంటున్నాను. దీంట్లో అయితే పౌడర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత నల్లగా అవుతుందో అసలు, చేతికి కూడా అంటుతే. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంలో అయితే ఈ మెంతుల పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక 1 అవర్ అయితే నాననివ్వాలి. 1 అవర్ మనం రెస్ట్ ఇచ్చామనుకోండి, కలర్ అనేది ఇంకా మంచిగా బ్లాక్ కలర్లోకి వస్తుంది అన్నట్టు. అప్పుడు మనం ఏం చక్కగా వాడుకోవడానికి బాగా పనిచేస్తుంది. హెయిర్ అనేది చాలా నల్లగా అయిపోతుంది. అయితే వీక్లీ 2 టైమ్స్ అయితే ట్రై చేయాలి. ఎప్పుడు డైలు హెన్నలు అటువంటి వాడకుండా ఇలా హెల్తీగా మనం ఇంట్లోనే ఉన్న మూడే ఇంగ్రీడియంట్స్ కదండి, వీటితో కనుక మనం ఏం చక్కగా మనం పెట్టుకుంటే మన తెల్ల హెయిర్ అంతా నల్లగా అయిపోతుంది. చూడండి, ఇలా వైట్ హెయిర్కి అయితే నేను అప్లై చేస్తున్నాను. ఇలా పెడుతూ ఉంటే ఏంటంటే ఒక 2-3 మంత్స్లోనే మనకు హెయిర్ అనేది నల్లబడిపోతుంది అన్నట్టు. ఇలా నేను మొత్తం అప్లై చేసిన తర్వాత ఇది కంపల్సరీ అయితే 30 నుంచి 35 మినిట్స్ వరకు అయితే ఉంచుకోవాలి. అలా అయితేనే మనకి ఆ కలర్ అనేది చక్కగా అంటుతుంది అన్నట్టు. ఆ తర్వాత మనము నార్మల్ షాంపూతో స్నానం చేసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ షాంపూ అప్లై చేయొద్దు, కొంచెం తక్కువ తీసేసుకొని నెక్స్ట్ డే కనుక మళ్ళీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి హెయిర్ అనేది నల్లగా అయిపోతుంది. చూడండి, నేను వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. నేను చక్కగా నల్లగా మారిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉన్న ఐటమ్స్ తోటే అన్నీ కూడా మళ్ళీ మంచిగా హెయిర్కి గ్రోత్ ఇచ్చేటివే, అదేవిధంగా కలర్ తెచ్చేటివే. ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా షర్ట్ మీద అయితే మీరు బటన్స్కి దారం ఉంటుంది చూడండి మధ్యలో, అయితే అవి అప్పుడప్పుడు ఏంటంటే ఊడిపోతూ ఉంటాయి. మళ్ళీ మనము థ్రెడ్ తోటి మళ్ళీ కుట్టినప్పుడు ఏంటంటే వేరే దారం లాగా అయిపోతాయి, మనకు పర్ఫెక్ట్గా రాదు. అవి ఊడకుండా మనకి మంచిగా ఉండాలి అంటే ఏం చేయండి అంటే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఈ బటన్ మీద ఉన్న థ్రెడ్ తోటి కుట్టినది థ్రెడ్ ఉంటుంది చూడండి, ఆ థ్రెడ్ కనుక మనం ఇలా అప్లై చేసామనుకోండి, అది డ్రై అయిపోయిన తర్వాత దారం అనేది ఊడిపోకుండా మనకి బటన్స్ కూడా ఎంచక్కగా ఉంటాయి. రూపాయి ఖర్చు లేని పని కదండి. ఒక బటన్ ఊడింది అనుకోండి, దాన్ని కుట్టాలంటే పెద్ద పని కదా. అదేవిధంగా కొత్త షర్ట్స్ అయితే బటన్స్ పోతే మళ్ళీ పక్కన పెట్టేయాల్సి వస్తుంది కదా. ఇలా మీరు ట్రై చేసి చూడండి. బటన్స్కి నేను అన్ని బటన్స్కి ఇలా అప్లై చేసేసాను. షర్ట్స్కి అయితే ఇలా అప్లై చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో అయితే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్య పిండి తీసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసేమో పసుపు యాడ్ చేస్తున్నాను. లెమన్ అండి, లెమన్ అయితే కట్ చేసుకోవాలి. ఒక 1/2 చెక్క అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ తీసేసుకోండి. నేను అయితే 1/2 చెక్క నిమ్మరసాన్ని అయితే ఇలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం చేయండి అంటే దీన్ని కలిపిన తర్వాత రా మిల్క్ ఉంటుంది చూడండి, పచ్చి పాలను అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చి పాలు అయితే మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం మనకి క్రీమీ టెక్స్చర్ రావాలన్నట్టు, కొంచెం క్రీమ్ లాగా అయితేనే మనకి పెట్టుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం కనుక ఫేస్కి అప్లై చేసామనుకోండి, యాక్నే సమస్యతోటి బాధపడే వాళ్ళు ఉంటే చూడండి, యాక్నే స్కిన్ ఉన్న వాళ్ళకి చక్కటి రెమెడీ అండి. దీన్ని ఇలా అప్లై చేసేసి మనం ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం తడి చేసుకొని స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మీద ఉన్న యాక్నే మొత్తం పోతుంది. ఇలా వీక్లీ వన్స్ చేశారనుకోండి, మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి షుగర్ అండి. షుగర్కి అయితే అప్పుడప్పుడు ఏమవుతుందా ఉంటుంది, చీమలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో అయితే ఏ కబోర్డ్లో చూసినా చీమలే ఉంటాయండి. అయితే షుగర్కి అయితే త్వరగా పడుతూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా సరే షుగర్కి
చీమలు పడుతున్నప్పుడు ఏం చేయండి అంటే ఇంట్లో ఉండే మనకు మిరియాలు ఉంటాయి చూడండి, ఈ మిరియాలను అయితే ఇలా షుగర్లో వేసేయండి. షుగర్లో వేసి కనుక మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చీమలు పట్టకుండా ఆ ఘాటు వాసనకి పారిపోతాయి అన్నట్టు. మీరు కూడా ఎప్పుడైనా షుగర్కి అంటే ఆ చుట్టుపక్కల చీమలు తిరిగితే మాత్రం ఈ మిరియాలు వేసేయండి షుగర్లో, మంచిగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు జర్నీ చేసేటప్పుడు మనకి డెటాల్ అవసరం అవుతూ ఉంటాయి కదా, హ్యాండ్ వాష్ లిక్విడ్గా. అది పెద్ద బాటిల్ పెట్టుకోవాలంటే కొంచెం పెద్ద పని. కాకపోతే మనం ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఒక పేపర్ తీసుకుంటున్నాను, వైట్ పేపర్ తీసేసుకొని దీని మీద షాంపూ ఉంటుంది చూడండి, షాంపూ క్లినిక్ ప్లస్ కానీ మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూని అయితే ఇలా ఈ పేపర్ మీద మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇదంతా డ్రై అయిపోవాలి. ఇది డ్రై అయిపోతే మనకు మంచిగా హెల్ప్ అవుతుంది. డ్రై అయిన తర్వాత దీన్ని కట్ చేసేసుకొని చూడండి, ఇదైతే డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే మడత పెట్టేసేయాలి. మీకు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో, లేకపోతే ఇలా పెద్ద పెద్ద షీట్లు కావాలన్నా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే బెటర్ అండి. మనం జర్నీ చేసేటప్పుడు అంటే ఫ్యామిలీ మొత్తం ఇలా వెళ్తున్నప్పుడు మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. చూడండి, ఇలా ఒక పిన్ను పెట్టేసుకొని దీన్ని కనుక మనం ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని కనుక వెళ్ళిపోయామనుకోండి, మనకు అవసరం ఉన్నప్పుడు చేతులు కడుక్కోవాలనుకున్నప్పుడు ఎంచక్కగా తడి చేసేసుకొని కనుక ఇలా రుద్దేసామనుకోండి, నీట్గా చేతులు అయితే వాష్ అయిపోతాయి అన్నట్టు. చూడండి ఎలా వచ్చేస్తుందో, మురికి కూడా మొత్తం పోతుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి, జర్నీలో అయితే చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బొట్టు బిళ్ళల ప్యాకెట్స్ ఉంటాయి చూడండి, ఇవి అయిపోయిన తర్వాత అయితే వీటిని అయితే మనం పడేస్తూ ఉంటాం కదా. అయితే ఇలాంటిది ఖాళీ షీట్ని ఒకటి తీసేసుకుంటున్నాను, బొట్టు బిళ్ళల షీట్ని. దీన్ని ఏం చేయండి అంటే ఇలా చూపిస్తున్నట్టుగా వైట్ ప్లాస్టర్ ఉంటుంది చూడండి, దీన్ని అయితే మొత్తం ఇలా క్లోజ్ చేసేయాలి. ఓకే, ఇలా క్లోజ్ చేసేసి దీన్ని కట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చూడండి, లోపల ఒక బాక్స్ లాగా అయితే ఏర్పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనము బయటికి వెళ్ళేటప్పుడు మనకి నాప్కిన్స్ అవసరం అవుతూ ఉంటాయి. అయితే మన దగ్గర లేనప్పుడు ఏం చేయాలి, ఇలా టిష్యూస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, టిష్యూస్ పెట్టుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే ఏం చక్కగా జర్నీలో అయితే చేతులు దూర్చుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా రింగ్స్ ఉంటాయి చూడండి, ఈ రింగ్స్ అన్నిటినీ ఏం చేయాలంటే ఒక సేఫ్టీ పిన్కి అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో అంటే ఎటైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనము అప్పుడప్పుడు జర్నీలు చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము, లోపల పడేసామనుకోండి అవి దొరకకుండా ఉండిపోతాయి. కాకపోతే ఇలా సేఫ్టీ పిన్కి పెట్టి బ్యాగ్ కనుక ఇలా తగిలించామనుకోండి మనకు చూడగానే దొరికిపోతాయి, అవసరానికి పెట్టుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, వెతికే పని ఉండదు అన్నట్టు, టైం సేవ్ అవుతుంది కదా. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా డ్రెస్సులు అండి, డ్రెస్ టాప్స్ అయితే ఇదైతే ముఖ్యంగా కాలేజ్ పిల్లలకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మిషన్ లేని వాళ్ళకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇలా నడుము భాగంలో బాగా లూజ్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు స్టిచ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా నడుము భాగంలో మనకు త్వరగా మనము స్టిఫ్ చేసుకోవాలంటే, కొంచెం దగ్గరికి చేసుకోవాలంటే ఏం చేయాలంటే చూడండి, తిరిగేసి డ్రెస్సుని తిరిగేసి ఈ కరెక్ట్ ఈ హిప్ భాగంలో ఏం చేయండి అంటే మీ దగ్గర సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, సేఫ్టీ పిన్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర పెట్టుకునే ఉంటారు, కాలేజ్ అమ్మాయిలు కానీ లేకపోతే లేడీస్ ప్రతి ఒక్కరైనా సరే, గర్ల్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా చూడండి, ఇలా హిప్ భాగం దగ్గర అయితే చక్కగా ఇటొకటి అటొకటి వచ్చేసి ఇలా సేఫ్టీ పిన్ పెట్టేసేయండి. ఇలా నడుము భాగం దగ్గర మనకి టైట్ చేయాలి కదా ఆ లూజ్ ఉన్న భాగాన్ని. ఇలాంటిది ఏమైనా సరే మీ దగ్గర థ్రెడ్ ఉన్నదనుకోండి, ఆ థ్రెడ్ని ఈ సేఫ్టీ పిన్ నుంచి ఇటు నుంచి అటు సైడ్ పెట్టిన పిన్నిస్ కరిగితే ఇలా పెట్టేసేయండి. పెట్టి ఏం చేయండి అంటే కొంచెం మనకి ఎంతవరకు టైట్ కావాలో అంతవరకు అలా కొంచెం దగ్గరికి అనేసి ఇలా ముడేసుకున్నాం అనుకోండి, అది దగ్గరికి అయిపోతుంది. అంటే లూజ్ భాగం అనేది పర్ఫెక్ట్గా టైట్ అయిపోతుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి,
మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాలేజ్ అమ్మాయిలకి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోలేరు కదా. ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.